మైరా మీడియా యూట్యూబ్ ఛానల్లో కేవీ రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన తన పనిలో భాగంగా రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. వనస్థలిపురంలో ఉంటారు ఆయన. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనా విధానాలపై చాలా గట్టిగా విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే విజయనగరం జిల్లాకు బడంగి ప్రాంతానికి పిఎస్కు సంబంధించిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు, వచ్చి కలవమని. అయితే ఆయన దానికి జవాబు చెప్పలేదంట. కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి రాత్రి, అంటే నిన్న అర్ధరాత్రి వనస్థలిపురంలో ఉన్న ఆయన ఇంటిపై సివిల్ డ్రెస్సులో వచ్చారు. ఆయన భార్య పిల్లలు చాలా ఏడుస్తున్నా వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఈడ్చుకుంటూ ఒక జర్నలిస్టు, ఆయన దొంగ కాదు, అర్ధరాత్రి పూట రావడం, అది కూడా మఫ్టీలో రావడం, ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్తాం. అయితే ఇక్కడ సరూర్నగర్ పిఎస్లో తీసుకెళ్లారు, అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అంటూ నా భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఏపీ పోలీసులని జర్నలిస్ట్ కేవీ రెడ్డి భార్య సరూర్నగర్ పిఎస్లో కేసు దాఖలు చేశారు. అయితే ఈ సంఘటన చాలా అమానుషంగా జరిగిందని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అందరూ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే తెలంగాణ రక్షణ సేన ఏదైతే టీఆర్ఎస్కు అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత కూడా గట్టిగా ఆమె స్పందించారు. జై తెలంగాణ. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అంటే తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ తెలంగాణ వాదాన్ని వేర్పాటు వాదం అని చెప్పినప్పుడు కూడా మూసుకొని కూర్చున్న పోలీసులు, స్థానికంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలంగాణ బిడ్డల్ని ఇలా ఎత్తుకెళ్తుంటే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆమె గట్టిగానే నిలదీస్తున్నారు. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరి ఎందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు? ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు? ఇదేంది అన్యాయం? అతన్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినా తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి. అలాగే ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఏపీ పోలీసుల తీరు పట్ల. అయితే ఇతను చేసిన విశ్లేషణ ఏంటి అంటే, తన ఛానల్ మైరా మీడియాలో కేవీ రెడ్డి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అనేది ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది అభిమానులు ఇతనిపై కేసు పెట్టారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కర్నూలుకు చెందిన పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చి ఇతన్ని తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు, రిమాండ్ విధించారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. అయితే బెయిల్పై విడుదలైన వెంటనే కేవీ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలవటం, కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా విజయనగరం బడాంగికి సంబంధించిన పోలీసులు రాత్రి రావడం, అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే గతంలో మనం చూసాం, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులపైన, మేధావులపైన ఎందుకు ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర పాలకులు అంత అమానుషంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అయితే గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కూడా ఆయన అరెస్ట్ జరుగుతుంది. ఆయన పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల ఫలితంగా వారెంట్ తీసుకొని చాలాసార్లు వచ్చారు పోలీసులు. ఇతన్ని కేవీ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి గతంలో కూడా పోలీసులు వచ్చారు, కానీ ఆయన దొరకలేదు. అందుకే అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లారు. అయితే తేడా మనం చూసుకున్నట్లయితే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయలేదు, ఇతన్ని అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే నాగేశ్వరరావు ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని పదే పదే మళ్ళీ ఆయన స్టోరీలు చేసి వీడియోలు చేశారు.
కాబట్టి ఆయనకు ఆ విషయంలో కొంత ఏపీ పోలీసులు ఆలోచనలో పడ్డారు. మొత్తం తెలంగాణ సామాజిక వర్గం, అలాగే మేధావులు, పొలిటికల్ పార్టీ అందరిలో ఒక రకమైన రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ వచ్చాయి. ఆయన కాపలాగా తెలంగాణ పోలీసులు కూడా అక్కడ ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళకి అలాంటి సీన్ లేదు. పోలీసులు గతంలో వచ్చారు, వాచ్ చేశారు. కర్నూలు కేసులో కూడా వెళ్ళినప్పుడు కూడా అంతగా స్పందన రాలేదు కాబట్టి ఇతన్ని తీసుకెళ్లారు. అయితే ఇతన్ని తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ నేతల పైన పాలనాపరంగా వ్యాఖ్యలు చేస్తే పర్వాలేదు, కానీ ఆయన కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు నొచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే కేసు అయింది. ఆ కేసు ఫైల్ అయిన సందర్భంగానే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్తో ఇతన్ని తీసుకెళ్లారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇతన్ని ఒక ప్రైవేట్ వాహనంలో మఫ్టీలో వచ్చిన ఏపీ పోలీసులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. దానికి సంబంధించిన వివరాలు రాలే. ఎప్పటిలోపు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏపీ పోలీసులు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కుటుంబం పట్ల చాలా చులకనగా జోకులేస్తూ చేసిన ఒక ఛానల్ లెక్క రిపోర్టర్ అనుదీప్ను అరెస్ట్ చేయడానికి కాకినాడ పోలీసులు యూపీ ప్రయాగ వెళ్ళారు. అలాగే విశాఖపట్నంకు సంబంధించిన రఫీక్ అనే ఒక కమెడియన్, ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టోరీలు వ్యాఖ్యలు చేస్తున్నారని మచిలీపట్నం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకొక యూట్యూబర్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రావణ్ అనే పేరుతో అతను యూట్యూబ్ నడుపుతున్నాడు. అతను కూడా కొన్ని కామెంట్స్ చేశాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడు. ముఖ్యంగా సీఎంకు, డిప్యూటీ సీఎంకు లోకేష్కు యాంటీగా ఆయన వార్తలు వేస్తున్నాడని ఆయన్ని కూడా ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు ఎక్కడా తగ్గడం లేదు. తమ పార్టీ అంటే తమ పాలనకు వ్యతిరేకంగా, తమపై వ్యతిరేకంగా ఏమైనా వార్తలు వస్తే ఉక్కుపాదంతో అణచివేయడానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనకాడటం లేదు, తగ్గడం లేదు అని చెప్పడానికి ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువుగా కనిపిస్తున్నాయి.